హాయ్. దేవరా చూసారా? చూసా. ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆ! అంటే పాటలన్నీ డౌన్ అయినా సరే ట్రైలర్ మాత్రం మంచిగా ఇచ్చి పడేసాడు. ఎందుకు కొట్టాలి మీకు సినిమా. పాటలు డౌన్ అనిపించింది? చాలా మిలియన్స్‌లో పోయినాయి కదా మన యూట్యూబ్‌లో. ఈ మన దాంట్లో ఏది పెట్టినా మిలియన్లు పోతాయి. పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే మిక్సింగ్ కంటెంట్ లాగా అనిపించింది సాంగ్. ఎక్కడో విన్నట్టుగా ఏదో కాపీ చేసినట్టుగా అది అనిపించింది అట్లా. అంటే దీంట్లో డ్యూయల్ రోల్స్ ఉన్నాయి కదా! డ్యూయల్ రోల్స్ మరి వర్కౌట్ అవుతాయి అంటారా ఎన్టీఆర్‌వి? అయితే ఎందుకంటే ఒకటేమో కామ్‌గా అంటే సైలెంట్, ఒకటేమో అరాచకం. ఊత మాట, నరుకుడు మాట. హీరోయిన్ కూడా మంచి డైలాగ్ ఇచ్చారుగా. నేచురల్‌గా చాలా మంచిగా కనపడింది. ఒక పల్లెటూరు అమ్మాయిలాగా, మన ఇంటి అమ్మాయిలాగా లంగా ఓణిలో బ్లూ కలర్ ఏముందిలే. చాలా బాగుంది. నిజంగా తల్లి పోలికలు అలా వచ్చేసినాయి. అంటే ఇక్కడ విలన్ ఎవరు అనుకుంటున్నారు? విలన్ ఎవరనుకుంటున్నారంటే అతని పేరేదో ఉంది కదా! సైఫ్ అలీ. ఆ! అతను ఫస్టు ఎన్టీఆర్‌కి ఒక ఫ్రెండ్ రోల్ అయితే చేశాడు. కనపడుతుంది దాంట్లో. మంచి క్లోజ్‌గా, ఫ్రెండ్‌గా ఉండటం. చివరికి అతనే విలన్‌గా అవ్వటం మంచి సస్పెన్స్‌గా ఉంది. సో, హీరోయిన్ డైలాగ్ కూడా చాలా బాగుంది. తండ్రి రూపం అయితే వచ్చింది గానీ, రక్తం అయితే రాలేదురా ఈడికి అని డైలాగ్ చెప్పింది. అది చాలా బాగుంది. అంటే ఇంకోటేమో ఇది 'జైలవకుశలో' వాళ్ళ అన్న తమ్ముల కాంబినేషన్‌లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు. అదేం అంటే లేదు. అందులో కూడా ఒకళ్ళు భయపడతారు. ఒకళ్ళు అక్కడ దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నెత్తి ఉంది కదా! హ్మ్. ఇక్కడ అలాంటివి ఏం లేవు. సో, ఇంకోటేంటంటే ఇంకో డైలాగ్ కూడా ఉంది. పెద్ద డైలాగ్ అది. కులం లేదు, మతం లేదు. వీళ్ళకి చావంటే భయం లేదురా అని. అది కూడా కొంచెం ఈ 2 డైలాగ్ కొంచెం మైండ్‌లోంచి వెళ్తలేదు. సో, ఈ 2 కాకుండా ఇంకా చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నా. కొట్టాల శివ గారు నిజంగా ఇంత ఎక్సలెంట్‌గా విజువల్స్ చూపియడం అన్నది నిజంగా మైండ్ బ్లోయింగ్ మాకు. మేము నమ్మబుద్ధి అవ్వట్లేదు కూడా. థాంక్ యూ.